ఇప్పుడు ఆ క్వశ్చన్కి కంటిన్యూషన్ అండి. చెప్పండి. అంటే చిన్న గ్యాప్ తర్వాత మీరు గాంజా శంకర్ అనౌన్స్మెంట్ గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఫస్ట్ ఐ అని మంచి హై ఇచ్చారు. ఆ క్యారెక్టరేషన్ కానీ ఆ లుక్ కానీ సాయిధరం తేజ్తో కట్ చేస్తుంది. ఏమైంది ఇప్పుడు? ఏమైందండి, గాంజా శంకర్ టైటిల్ అది మార్చమని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు నోటీసులు వచ్చినాయి, నాకు, హీరోకి, ప్రొడ్యూసర్కి. వచ్చిన తర్వాత మనం కథ అనుకుంటాం, మనం అందులో కంటెంట్ ఏం చెప్పబోతున్నామో వాళ్ళ దగ్గర డీటెయిల్ ఉండదు. కానీ డీటెయిల్ నాకు తెలుసు, అది అగెనిస్ట్గా రాసిన స్టోరీ అది. అలా అన్నప్పుడు దానికి వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి అది చేయడం కరెక్ట్ కాదండి. వాళ్ళ దగ్గర నోటీస్ వచ్చింది, సరే గాంజా శంకర్ ఆపేద్దాం, శంకరుడి మీద సినిమా చేద్దామని సినిమా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ సింపుల్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు శర్వానంద్ టైటిల్ మారిస్తే సరిపోతుంది కదా. టైటిల్ మారిస్తే స్టోరీ అన్నారు కదా. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళందరినీ, ఇప్పుడు జనరల్గా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులకు నోటీసులు పంపించినప్పుడు మనం ఒకసారి ఇలా జర్క్ అవుతాం, ఏంటి మనం మంచి సినిమా చేస్తామంటే నోటీసులు దాకా వెళ్ళింది అని. అలా వెళ్ళినప్పుడు నేను ఆయనను కన్విన్స్ చేసి, ఈయనను కన్విన్స్ చేసి, అందరినీ కన్విన్స్ చేసి సినిమా చేసే కంటే నన్ను నేను కన్విన్స్ చేసుకుంటే బెటర్ కదా. అందుకని దానికన్నా ఇంకా బెటర్ స్టోరీ రాద్దాం అనుకున్నాను, ఇది రాసాను, తీసాను. సంపత్ గారు, దట్స్ ఇట్. ఇప్పుడు శర్వానంద్ గారితో ఒక సినిమా చేయబోతున్నారు. చాలా పెద్ద హ్యూజ్ సెట్స్ చేయబోతున్నారు. చాలా పెద్దగా స్పాన్ తో చేస్తారు. అయితే వేసామండి, హ్యూజ్ గానే వేసాం. షూటింగ్ చేయాలి, దీన్ని రిలీజ్ చేసి షూటింగ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఏప్రిల్ నుంచి అండి షూట్? ఏప్రిల్. పక్కా డేట్ అనేది రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్తారు. బట్ ఏప్రిల్. ఈ పనులు కూడా ఉన్నాయి కదా కొంచెం. సంపత్ గారు, ఇది మీ సొంతూరులో జరిగిన ఒక రియల్